నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. ఈ దేశంలో, ఈ సమాజంలో ఒక మధ్యతరగతి మనిషి జీవితకాల సంపాదన అంతా ఎక్కడికి పోతుంది? ఒక తండ్రి తన రక్తాన్ని చెమటగా మార్చి రాత్రి పగలు అనక కష్టపడి కూడబెట్టిన సొమ్ము అంతా ఒక్కటంటే ఒక్క రోజులో ఎలా మాయమైపోతుంది? సమాధానం పెళ్లి. అవును, మన దేశంలో పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం మాత్రమే కాదు, అదొక భారీ వ్యాపార సామ్రాజ్యం. పక్కింటివాడు డీజే పెట్టాడని మనం పల్లకీ తేవాలి, వాడు 100 మందికి పెడితే మనం 1000 మందికి వడ్డించాలి, అప్పులు చేసైనా సరే ఆడంబరాలు ప్రదర్శించాలి. ఇది ఒకప్పటి రూల్. కానీ నేటి తరం ఆలోచనలు మారాయి. సమాజం గీసిన ఆ గీతలను దాటి యువత సరికొత్త అడుగులు వేస్తోంది. అనవసరపు హంగులకు నో చెబుతూ తల్లిదండ్రుల జీవితకాల కష్టాన్ని కాపాడుతోంది. ఏంటి ఆ సరికొత్త ట్రెండ్? కోట్ల రూపాయల పెళ్లిళ్ల వెనుక దాగి ఉన్న చేదు నిజాలేంటి? ఈ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. చుట్టుపక్కల ఊళ్ళన్నీ చెప్పుకోవాలి, డీజే మోతలతో పరిసరాలు దద్దరిల్లిపోవాలి, పూల పల్లకిల ఊరేగింపులు అంబరాన్ని తాకాలి, వందల రకాల వంటకాలు, నోరూరించే వెరైటీలు, చెవులు తూట్లు పడేలా బాణసంచా, కళ్ళు మిరుమిట్లు గొలిపే లైటింగ్, వేలల్లో వచ్చే అతిథులు, ఎవరు వస్తున్నారో ఎటు వెళ్తున్నారో తెలియని ఒక పెద్ద గందరగోళం. ఇదంతా ఒకప్పటి పెళ్లిళ్ల తంతు. పెళ్ళనేది జీవితంలో ఒకేసారి వచ్చే వేడుక. అది జీవితాంతం గుర్తుండిపోవాలని ఒక బలమైన ఆలోచనను మన మైండ్లో ఎవరో బలంగా నాటేశారు. ముఖ్యంగా ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఆ తండ్రి మనసులో సంతోషంతో పాటు ఒక తెలియని భయం కూడా మొదలవుతుంది. ఆ చిన్నారి పుట్టినరోజు నుంచే రూపాయి కూడబెడుతూ బంగారం కొంటూ జీవితకాల సేవింగ్స్ ను ఆ ఒక్కరోజు కోసం దాచిపెడతాడు. కానీ కాలం మారింది. ఒకప్పుడు కేవలం కొద్ది గంటల్లో ముగిసిపోయే పెళ్లి వేడుకలు ఇప్పుడు రోజులకు రోజులు సాగుతున్నాయి. హల్దీ, మెహందీ, సంగీత్, కాక్టైల్ పార్టీ, రిసెప్షన్, ఇలా లిస్టు చాంతాడంత సాగుతోంది. దీనికి తోడు లక్షల రూపాయలు తగలేసే ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్లు సరే. ఇవన్నీ పూర్తయ్యేసరికి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం సగటున 30 లక్షల నుంచి 70 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది కేవలం ఖర్చు కాదు, ఒకరిని చూసి మరొకరు చేసుకునే పోటీ. వారు అంత చేశారు, మనం ఇంత చేయకపోతే సమాజం ఏమనుకుంటుంది, చుట్టాలేమనుకుంటారు అనే ఒక సామాజిక చట్రంలో, ఒక ఉచ్చులో ప్రతి ఒక్కరూ ఇరుక్కుపోతున్నారు. కూతురు పెళ్లి కోసం ఉన్న ఒక్కగానొక్క స్థలాన్ని అమ్మేసి ఆ తర్వాత అద్దె ఇంట్లో అవస్థలు పడే తల్లిదండ్రులు ఎందరో ఈ సమాజంలో మనకు కనిపిస్తారు. అయితే సరిగ్గా ఇక్కడే ఒక సంచలన మార్పు మొదలైంది. నేటి తరం యువతీ యువకులు ఈ సామాజిక చట్రపు ఇరుసులను ముక్కలు చేస్తున్నారు. అనవసరపు ఆడంబరాలకు, అప్పుల పాలు చేసే హంగులకు గుడ్ బై చెప్తున్నారు. సింపుల్ వెడ్డింగ్ చాలు అంటూ సరికొత్త విప్లవానికి తెరలేపారు. దీనికే ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా ఒక ముద్దు పేరు పెట్టారు. అదే మైక్రో వెడ్డింగ్. పెద్దగా శ్రమ లేకుండా, కోట్లలో ఖర్చు లేకుండా, అత్యంత నిరాడంబరంగా కేవలం తమకు కావలసిన అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య చేసుకునే వివాహమే ఈ మైక్రో వెడ్డింగ్. నిజానికి విదేశాల్లో పెళ్లిళ్లకు మన దేశంలో చేసినట్లుగా జీవితకాల సంపాదనను తగలేయరు. దాన్ని కేవలం ఒక ప్రేమపూర్వకమైన కుటుంబ వేడుకలాగే చూస్తారు. ఇప్పుడు మన దేశంలోని యువత కూడా అదే బాట పట్టింది. ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని జంటలు తెగ వైరల్ అయ్యాయి. వాటి వెనుక ఉన్న కథలు వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. పెళ్లి ఖర్చుల కోసం తల్లిదండ్రులు స్థలాలు అమ్ముతుంటే కాబోయే వధూవరులు వారిని వారించారు. ఆ స్థలాన్ని అమ్మనివ్వకుండా తాము సంపాదించిన డబ్బుతో అక్కడే ఒక అందమైన ఇల్లు కట్టారు. ఆ తర్వాత అదే ఇంట్లో అత్యంత సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. అంటే ఒకే వేదికపై ఒకే రోజున పెళ్లి, గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం, 3 వేడుకలను ఒకే ఖర్చుతో ముగించి సమాజానికి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చారు. లోకం మెచ్చడం కోసం కాదు, తమ జీవితం బాగుండటం కోసం ఆలోచించే సరికొత్త మైండ్ సెట్ ఇది. నేటి తరం యువత కోరుకునేది అనవసరపు ఆడంబరాలు కాదు, కాబోయే భాగస్వామిపై ప్రేమ, నమ్మకం మాత్రమే. గొప్పల కోసం పోయి అప్పుల పాలు కావటం కంటే ప్రశాంతంగా పెళ్లి చేసుకుని ఆ వేడుకను మనస్ఫూర్తిగా ఆస్వాదించాలని వారు భావిస్తున్నారు. మరికొందరు యువకులైతే ఇంకాస్త ముందుకేసి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంటున్నారు. తమ పెళ్లికి అయ్యే భారీ మొత్తాన్ని పొదుపు చేసి ఆ డబ్బును అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు లేదా సమాజంలో ఉన్న నిరుపేద విద్యార్థుల చదువుల కోసం స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి యూత్ ట్రెండ్స్ ఫాలో అవటం లేదు, తామే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. అసలు నేటి తరం ఈ నిర్ణయానికి రావడానికి బలమైన కారణాలేంటి? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి అంటే, మొదటి కారణం, పెళ్లికయ్యే భారీ ఖర్చును భరించడానికి యువత అస్సలు సిద్ధంగా లేరు. ఆ డబ్బుని కేవలం ఒక్కరోజు వేడుక కోసం బూడిదలో పోసిన పన్నీరు చేయటం కంటే భవిష్యత్తు కోసం ఒక భూమి కొనుగోలు చేయటమో, లేదా ఒక ఇల్లు నిర్మించటమో, లేదంటే మంచి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడమో ఉత్తమమని భావిస్తున్నారు. ఇక రెండో కారణం, గెస్ట్లు తక్కువ మంది ఉంటే ఈవెంట్ మేనేజ్మెంట్ టెన్షన్ ఉండదు, 100 మందికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు, తక్కువ శ్రమతో అత్యంత సంతోషంగా పెళ్లి పూర్తవుతుంది. ఇక మూడో కారణం చూస్తే, సమాజం పట్ల నేటి తరం బాధ్యత స్పష్టంగా కనిపిస్తోంది. భారీ పెళ్లిళ్లలో జరిగే ఆహార వృధా అంతా ఇంత కాదు, టన్నుల కొద్ది ఆహారాన్ని చెత్తబుట్టల్లో పారేస్తుంటారు. కానీ మైక్రో వెడ్డింగ్స్ లో ఆహార వృధా దాదాపు శూన్యం. ఇక నాలుగవది, అత్యంత ముఖ్యమైన కారణం,
ఈ పెళ్లి ఖర్చులను ఆదా చేసి ఆ డబ్బుతో సొంతంగా వ్యాపారాలు ప్రారంభిస్తూ తమ కాళ్లపై తాము నిలబడ్డమే కాకుండా మరికొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉపాధి కల్పిస్తున్నారు నేటి యువతీ యువకులు. కేవలం అత్యంత సన్నిహితులు ఒక సింపుల్ అండ్ బ్యూటిఫుల్ వేదిక, ఆడంబరాలు లేని అద్భుతమైన ఏర్పాట్లు, కడుపు నిండేలా తృప్తినిచ్చేలా కొన్ని రకాల వంటకాలు, మనసు నిండేలా పెళ్లి తంతు, 2 మనసులు 7 అడుగులు. అవును, ఈ రెండో రకం పెళ్లిలకే నేటి యువత జై కొడుతోంది. ఎందుకు బేబీ అంత ఖర్చు అనుకుంటూ అనవసరపు హంగులకు ఫుల్ స్టాప్ పెడుతోంది. సమాజం ఏమనుకుంటుంది అనే భయాన్ని వదిలేసి తమ జీవితం ఎలా బాగుంటుంది అనే వాస్తవంలోకి బతుకుతోంది. మరి ఈ సరికొత్త విప్లవంపై మారుతున్న యూత్ మైండ్ సెట్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.